ఫైనల్లీ స్టేషన్‌కైతే వచ్చేసానండి. చాలా టెన్షన్ పడ్డాను. ట్రైన్ అందుతానా లేదా అని చెప్పేసి. ర్యాపిడో బాయ్‌నైతే చాలా టెన్షన్ పెట్టాను. జల్దీ పోవాలి, జల్దీ పోవాలని చెప్పేసి హడావిడిగా బయలుదేరాల్సొచ్చింది. అండ్ ఇక్కడొచ్చి చూస్తే నేను వీడియోస్ తీస్తుంటే అందరూ చూసి నవ్వుతున్నారు. అండ్ నాకు తెలిసిందేంటంటే ఇక్కడికొచ్చాక ట్రైన్ చాలా లేట్ అని. ఇంకేం చేస్తాం హ్మ్. మొత్తం స్టేషన్ మొత్తం తిరుగుతున్నాను. ఒకసారి చూడండి ఈ స్టేషన్ మీకెక్కడైనా చూసినట్టు అనిపిస్తే ఒకసారి కామెంట్ చేయండి. సికింద్రాబాద్ స్టేషన్ అయితే కాదు. సికింద్రాబాద్ స్టేషన్ మనకి ఇంతలా ఉండదు. అండ్ నా ప్లాట్‌ఫామ్ వచ్చేసి నెంబర్ 3 అండి. సో, నేనిప్పుడొచ్చేసి ప్లాట్‌ఫామ్ నెంబర్ 3కి వచ్చేసాను. అండ్ నేను ఇంతవరకు ఏది కూడా క్యాప్చర్ చేయలేదు. చాలా ప్లేసెస్‌కి వెళ్ళాను. బట్ ఏది క్యాప్చర్ చేయలేదు. ఇది ఎందుకు క్యాప్చర్ చేస్తున్నా అంటే, ఇది నా బెస్ట్ ఫ్రెండ్ మ్యారేజ్. సో, ప్రతీదీ కూడా ఫస్ట్ డే నుంచి తన మ్యారేజ్ డే వరకు అయిన ప్రతీదీ కూడా ఒక మెమరబుల్‌గా ఉండాలని చెప్పేసి నేను క్యాప్చర్ చేసుకుంటున్నాను. అండ్ ఇది తనకి చాలా ఇష్టమని అనుకుంటున్నాను. సో, క్యాప్చర్ చేసుకుంటున్నా. సో, ఫైనల్లీ ట్రైన్ అయితే ఎక్కేసానండి. ట్రైన్ ఖాళీగా ఉంది. అదేంటో నా గుడ్ లక్ అండి. నేనెప్పుడు ఈ స్టేషన్ నుంచి ఎక్కడికెళ్ళినా సరే నాకు ట్రైన్ ఖాళీగానే దొరుకుతుంది. సో, ఫైనల్లీ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయానండి. నేను ఇలా ట్రైన్‌లో కింద నుంచి వెళ్తుంటే జీ అనుకోని ఒక సౌండ్ చేసుకుంటే ఏరోప్లేన్ పైనుంచి పోతుంది. అండ్ ఇంకా పెళ్ళొచ్చేసి విశాఖపట్నంలో అండి. వైజాగ్ అంటే అందరికీ తెలిసేదే బీచ్. మీరు అనుకున్నట్టే బీచ్‌కి కూడా వెళ్ళాం. మస్తు ఎంజాయ్ అయితే చేసినాం. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పంపిస్తాను చూడండి. చూడండి స్టార్టింగ్‌లో నా ఫేస్ ఎలా ఉంది, ఇప్పుడెలా ఉంది. ఫుల్ టైర్డ్ అండి బాబు. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.